తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నా. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 19-20 చదువు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుడికి అప్పగించేదండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనములలో నుండి మా కన్న తండ్రి, మహాపరిశుద్ధుడా, మాతో మీరు మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి, దేవా, మేము నడవలసినటువంటి త్రోవలో మమ్మల్ని మా చేయి పట్టి సన్మార్గమందు, మోక్ష మార్గమందు, సంపూర్ణ సిద్ధి చేరే మార్గమందు నడిపించి మా అందరితో మాట్లాడి మా అజ్ఞాన కృతములన్నీ కూడా నీ వాక్యమనే గంగాళం చేత కడిగి దేవ మమ్మల్ని శుద్ధులుగా, పరిశుద్ధులుగా ఎంచి అమూల్యమైన నీ ప్రియ కుమారుని యొక్క శరీరం అనగా నా రక్షకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శరీరమును, రుధిరమును తీసుకునే యోగ్యత, అర్హత, భాగ్యము మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించిది అన్నాడు పౌలు. పౌలు ఎవరిని సాతాను అప్పగించాడట? హుమెనయును అలెగ్జాంద్రును. బాగా వినండి, ఈ మాట మనం తెలుసుకోవాలి. సాతాన్ని అప్పగించడం అంటే దాని అర్థం ఏంటి? వాస్తవానికి పౌలుకి వారు చాలా కీడు చేశారు. పౌలుకి చాలా ద్రోహం చేశారు. అలాగనే మన చుట్టూ ఉన్నవారు చాలామంది మనకు ద్రోహం తలపెట్టిన వారు ఉంటారు, మనకు కీడు తలపెట్టిన వారు ఉంటారు. అర్థమైందండి? కీడును తలపెట్టిన వారు, ద్రోహం చేసిన వారు చాలా ఎక్కువ మంది మనకు ఎదురవుతుంటారు. అప్పుడు మనసులో నిజానికి కొంత బాధ కలుగుద్ది. ఏమని? ప్రభువా, నా విషయంలో తాను చాలా కీడు చేస్తున్నాడు, చాలా ద్రోహం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడని ఇసుగొస్తుంది. యాక్చువల్గా మనం ఏం చేస్తాం? అందరి కోసం ప్రార్థన చేస్తాం, అందరూ రక్షించబడాలని ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయాలి కూడా. చూడండి, అదే 2వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. ఏం చేయాలటండి? మనం ఎవరెవరి కొరకు చేయాలట? అందరి కొరకు. ఎందుకు అంటే మన ప్రార్థన ద్వారా ప్రతి మనుషుణ్ణి దేవుడు ఏం చూపుతాడో తెలుసా? కృప చూపుతాడు. దేవునికి స్తోత్రం. ఏం చూపుతాడండి? కృప. కృప ద్వారా ఒక భద్రత, కృప ద్వారా ఒక రక్షణ, కృప ద్వారా సంరక్షణ దేవుడు ప్రతి మనిషికి కూడా ఇస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. కానీ కొన్నిసార్లు జరిగేటటువంటి పరిస్థితి ఏంటో నేను మీకు వివరిస్తాను. ఒక్కోసారి మనకు కలిగిన గాయముల చేత, మనకు జరిగిన ద్రోహము చేత, మనకు వచ్చిన నష్టము చేత ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మానేస్తాం. అర్థమైందా? ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మానేస్తాం. అప్పుడు ఏం జరుగుద్ది అనుకుంటే, ప్రార్థన ఎప్పుడైతే మనం ఆపేస్తామో కొన్ని వేల దురాత్మలు
ఆ మనుషుల్ని అటాక్ చేస్తాయి. అర్థమైందండి? ఆ మనుషులను ఆ దురాత్మలు అటాక్ చేస్తాయి. అవి ఏం చేస్తాయనుకుంటే నానా రకాలుగా కీడుని తలపెట్టి హింస పెట్టి వీలైనంత వరకు చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ చనిపోయాడు అనుకో, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేయాలో ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థన చేయకుండా వదిలేసాం. ఎందుకంటే వాడు మనం గాయం చేశాడు, వాడు మనకు ద్రోహం చేశాడు. ఇక ఇసుగు వచ్చేసింది. ప్రభువా, మరి నేను తనకు యాక్చువల్గా నువ్వు శిక్షిస్తేనే మంచిది అని మనం ప్రార్థన చేసినప్పుడు తన చుట్టూ దేవుని యొక్క ప్రార్థన ద్వారా కలిగే రక్షణ కవచం తొలగించబడుతుంది. రక్షణ కవచం ఎప్పుడైతే తొలగించబడతాయో ఇవి వెళ్ళి అటాక్ చేస్తాయి ఎవరినైనా సరే. అప్పుడు వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళిన తర్వాత ఫలానా వ్యక్తి అర్పణమ్మ నా కోసం ప్రార్థన చేయలేదు కాబట్టి గది పట్టింది. అయితే అన్యాయం చేస్తే ఆమె ప్రార్థన చేస్తే ఏం మారు మనసు వచ్చినేమో, ఏం అర్పణమ్మ అనుకొని నిన్ను దూషిస్తుంది, నీ భర్తను లేదా నన్ను లేదా నిన్ను లేదా తన్ను. ఎవరైతే మనం ప్రార్థన మానేస్తామో వాళ్ళందరి పేర్లను బట్టి దూషిస్తారు. వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారు. లేకపోతే ఈ నరకగతి నాకెందుకు వచ్చునో అని దూషిస్తారన్నమాట. అప్పుడు దేవుణ్ణి కూడా దూషిస్తారు. కాబట్టి దూషించడానికి యాక్చువల్గా మనం కారణం ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే నిజానికి వాడు ద్రోహం చేశాడు, నిజానికి వాడు అన్యాయమే చేశాడు. వాడు చేసిన నేరానికి, వాడు చేసిన పాపానికి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడు ఏం చేస్తాడు, వాడిని శిక్ష విధిస్తాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తుండడం బట్టి ప్రభువా పోనీ క్షమించు, రక్షించని ప్రార్థన చేయటం బట్టి ఏం జరుగుద్ది అనుకుంటే వాడు నరకముల శిక్ష అనుభవిస్తున్నప్పుడు తనలో ఇది కలుగుద్ది. సరేనండి, నేను చేసిన కర్మకు నాకు ఈ గతి పట్టింది, దానికి ఎవరు బాధ్యులు కారు అని తన దుస్థితిని బట్టి తాను ఏడుస్తూ శిక్ష అనుభవిస్తాడు. మనకు మాత్రం దూషించడానికి, దేవుడిని మాత్రం దూషించడానికి అవకాశము ఉండదు. అందుకే మనం అందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆ కారణం చేతనే అపోస్తులుడని పౌలు ఏమంటున్నాడంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20లో వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా, ఎవరిని? పౌల్ని దూషింపకుండా, యేసయ్యను దూషింపకుండా, లేదా నిన్ను దూషించకుండా, మోషేని దూషించకుండా, లేదా మంజుని దూషించకుండా. ఎవడు నరకంలో కాలుతున్నాడు, వాడు చేసిన పాపానికి వాడు పోతాడు, ఎలాగో తెలుసు. కానీ మనం మాత్రం ప్రార్థన చేయాలి రక్షించమని. అయినా సరే వాడు మారే అవకాశం లేదు అని నరకానికి పోతాడు. అప్పుడు అని అనుకుంటాడు, నేను చేసిన దాన్ని నేనే ఈ శిక్ష అనుభవించాను, ఇది నాకు తగిందని తిరిగి మనల్ని దూషించే అవకాశం ఉండదు, యేసయ్యని దూషించే అవకాశం కూడా ఉండదు. అర్థమైందా? కాబట్టి ఏమంటాడండి, వీరు ఎవరు? హుమేనయును అలెగ్జాంద్రును అనే వారు దూషింపకుండా శిక్షించబడుటకై. అంటే దేవుడు తన న్యాయ విధిని బట్టి ఏం చేస్తాడమ్మా? శిక్షిస్తాడు. అప్పుడు నా కర్మను బట్టి నేనే అనుభవిస్తున్నా అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేయడం మానేస్తే,
మన చుట్టూ ఉన్న వారి చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని తీసిపడేసినట్లే మన కుటుంబీకుల కొరకు కూడా మనం ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ప్రార్థన ద్వారా రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రార్థన ద్వారా రక్షణ దుర్గం ఏర్పడుతుంది. ప్రార్థన ద్వారా రక్షణ కంచె ఏర్పడుతుంది. తెలుసా మీకు అది? ఎప్పుడైతే కవచం వేరండి, కవచం వేరు, దుర్గం వేరు, కంచె వేరు. అర్థమైందండి? కంచె అనగా ఏదో కొన్ని ఆవులు అండి, కొంతమంది మనుషులు గట్రా పొలంలోకి లేదా తోటలోకి రాకుండా కొంత కంచె వేస్తారు, అవునా? ఫెన్సింగ్ లాగా. కానీ దుర్గం వేరు. దుర్గం అంటే కోట. రాజుగారి కోట అంత ఎత్తు ఉంటుంది, నిచ్చెలు వేసిన ఏకలు. కవచం అంటే వేరు. కవచం అంటే మన శరీరము, మన అవయవాలు గాయపడకుండా మనం ధరించుకునే స్ట్రాంగ్గా కవచం. నీతి అనే మైమరుపు అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అంటే ఆ బుల్లెట్ వెళ్ళినా మనకేమీ కాదు, అది కవచం అంటారు దాన్ని. ప్రార్థన ద్వారా రక్షణ కవచం, ప్రార్థన ద్వారా రక్షణ కంచె, ప్రార్థన ద్వారా రక్షణ దుర్గం నీకు నాకు ఉంటుంది. అది ఇతరులకు కూడా మనం ప్రార్థన చేయాలి, కాపాడుతుంది. నీ ప్రార్థన మనుషుల్లో రాజులు కావచ్చు, దొంగలు కావచ్చు, దుర్మార్గులు కావచ్చు, విగ్రహార్థికులు కావచ్చు, మన కీడు వారి కావచ్చు, నీ ప్రార్థన వారికి కాపాడుతుంది. ఎందుకంటే పాపం ఎక్కడ ఉన్నదో కృప అక్కడ విస్తారముగా విస్తరించబడిందట. వారి కోసం మన ప్రార్థన రక్షణ కంచెగా ఉంటుంది. అందుకే ప్రార్థించాలి. అది మన డ్యూటీ, అది మన ధర్మం. సమాజ శ్రేయస్సు కోరేటటువంటి ప్రార్థన చేయమని యేసయ్య నేర్పాడు, పౌలు చెప్తున్నాడు. అలాగనే మన ప్రార్థన మన కుటుంబీకుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అలా చేయటం వల్ల నీ చుట్టూ ఒక ఏర్పడుతుంది, రక్షణ కవచం ఏర్పడుతుంది, రక్షణ దుర్గం ఏర్పడుతుంది. తెలుసా మీకు? ఒకవేళ ఆ రక్షణ కంచె, రక్షణ కవచం, రక్షణ దుర్గం లేదనుకో, వాడు ఈజీగా నీ మీద అటాక్ చేస్తాడు. ఒక్కడు కాదు, వేల దురాత్మలు. ఈరోజు మనం కాపాడబడుతున్నామంటే ఇంకా నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. తెలుసా? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయములో 8వ కీర్తనలో చూడండి, 2వ వచనం అనుకుంటున్నాను. ఆ శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. వినండి, కొంతమంది శత్రువులు ఉన్నారు మన చుట్టూ, నీ చుట్టూ అమ్మా శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారట? నీ మీద ఉన్న పగ తీర్చుకోవాలి. వింటున్నావమ్మా? నీ మీద ఉన్న పగ తీర్చుకోవాలి. ఇప్పుడు ఆ పగ తీర్చుకోవడానికి శత్రువులు సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారా? శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై, వారి పగ నీ మీద తీర్చుకోకుండా వారిని నోర్మోయించడానికి, వారి యొక్క విరోధుల యొక్క ఆయుధాలన్నీ కూడా నిష్ప్రయోజనంగా చేయడానికి నీవే ఒక దుర్గాన్ని ఇప్పుడు స్థాపించుకోవాలంటే అత్యవసరంగా నువ్వు ఒకటి చేయాలంటుంది అక్కడ. చదవండి. నీ విరోధులను బట్టి
ఏం చేస్తాడట? బాలురుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు. అదండి, బాలురులు చంటి పిల్లలు అంటే ఎవరు? దేవుని బిడ్డలు. కాస్త బాల్య దశలో ఆత్మీయులు, ఇప్పుడిప్పుడే దేవుని నమ్మిన వాళ్ళు కొందరు. బాలురులు కాస్త ఎదిగిన వారు, ఇలాగా ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు. ఇంకా పైకి వృద్ధాప్యంలోకి వచ్చిన ఆత్మీయ జీవితంలో వయసు, వీళ్ళు ఏం చేస్తారట? దేవుని స్తుతిస్తుంటారట, ఆరాధిస్తుంటారట. ఈ స్తుతుల మూలాన, ఈ ప్రార్థన మూలాన, ఈ ఆరాధన మూలాన నీ చుట్టూ ఏమి ఏర్పడుతుందట? ఒక దుర్గమును స్థాపించితివి. హల్లెలూయా. కోట అర్థమైందండి? 2 ఏనుగులు వచ్చి గుద్దినా కోట పడదండి. బాంబులు పెడితే కూలిపోవచ్చు కోట, కానీ బాంబులు కూడా కూలని కోట స్తుతుల కోట. హల్లెలూయా. ప్రార్థన కోట. హల్లెలూయా. ప్రార్థన దుర్గం. బాంబులకి, అణాయుధాలకి ఏమాత్రం కూడా పేల్చబడని, అర్థమైందా? పైపెచ్చు ఎటువంటి ఆయుధాన్నైనా, ఎటువంటి దుర్గాలనైనా సడ పడద్రోయగల శక్తి ప్రార్థనకు, స్తుతికి ఉంది. ఎరుకో గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. అర్థమైందా? నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకొక కవచం, నీకు కవచం ఉంటుంది ప్రార్థన ద్వారా. అర్థమైందా? నేను మీ అందరి కొరకు దేవుని పాదాల దారి పెడతాను ప్రతిరోజు. నా భార్య పిల్లల కొరకు చేస్తాను, నా కుటుంబం కొరకు చేస్తాను. ఇది రక్షణ కవచంగా చుట్టూ ఉంటుంది. అది నా బాధ్యత. అర్థమైందండి? ఎప్పుడైతే ఇసుకొచ్చిన మానేసానుకో, నువ్వే మానేసావు అనుకో, నీ చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని, దుర్గాన్ని, కోటను పడదూసుకున్నట్టే నువ్వే. నీ మీద ఉన్న రక్షణ కవచాన్ని పక్క తీసి పెడితే శత్రువు ఏం చేస్తాడు? కరెక్ట్గా ఇసురుతాడు బల్లెమును, సూటిగా ఇక్కడ తగలొచ్చు. అందుకే మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన చుట్టూ తన రక్షణ కవచాన్ని, రక్షణ దుర్గాన్ని స్థాపిస్తాడు. ఎందుకంటే అలా స్థాపించిన తర్వాత శత్రువులు కోట చుట్టూ తిరిగి అలసిపోయి వారి ఆయుధాలు కూడా నిరాయుధులుగా ఏమవుతుందండి? భస్మం అయిపోద్దట. అయ్యగారు, ఓఫీర్ అయ్యగారు మంచి పాట రాశారు. ఏం పాట అది? ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా. రాజులందరినేలే రాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటు. రాజులందరినేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటు. ఆశ్చర్యకరుడా, అతి బలవంతుడా, నాకు చాలిన దేవుడా, నాకు చాలిన దేవుడా. శత్రువు చేతిలో అస్త్రములన్నిటిని భస్మము చేసిన బలసూరుడా. శత్రువు చేతిలో అస్త్రములన్నిటిని భస్మము చేసిన బలసూరుడా. నా వైరులను నిరాయుధులునుగా ఊరేగించిన రణధీరుడా. నా వైరులను నిరాయుధులునుగా ఊరేగించిన రణధీరుడా. రాజులందరినేలు మహారాజువు, శక్తులన్నిటిపైన సామ్రాటు. రాజులందరినేలు మహారాజువు, శక్తుల
శత్రువులన్నిటిపైన సామ్రాటువు, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా, రాజులందరి నేలు మహారాజువు, శత్రులన్నిటిపైన సామ్రాటువు, రాజులందరి నేలు మహారాజువు, శత్రులన్నిటిపైన సామ్రాటువు, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా, ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా. హల్లెలూయా. శత్రువు చేతిలో ఉన్న అస్త్రములన్నీ భస్మము చేసేటటువంటి బలశూరుడు ఆయన ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. అందుకే శత్రువుల యొక్క పగను మాన్పివేయుటకు చంటి పిల్లల యొక్క బాలురుల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించింది. అర్థమైందండి? అందుకే ఆయన వెళ్ళి శక్తులన్నింటి మీద అధికారి అయి ఉన్నాడట. పేతురులో చెప్పబడుతుంది. ఏ శక్తులు? దుష్ట శక్తులు ఉన్నాయి, విశ్వంలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మూకుమ్మడిగా మనుషుల మీద దాడి చేస్తాయి, తన బిడ్డల మీద దాడి చేస్తాయి. అలా దాడి జరగకుండా ఉండాలంటే ప్రార్థన అని రక్షణ కవచం, ప్రార్థనని రక్షణ దుర్గం, ప్రార్థనని రక్షణ కంచె మనకు అవసరం. అందుకే కీర్తన 50లో కీర్తన 50 చదవండి. 22, 23 వచనాలు. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించువాడవడును లేకపోవును, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వారిని దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? స్తుతియాగం. దేవుణ్ణి ఆరాధించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, పాట పాడాలి ఆనందంతో. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ చుట్టూ దేవుని రక్షణ కంచె దేవుడు వేసేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నా బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మీ అందరి కొరకు. ఎందుకు తెలుసా? నా ప్రార్థన ద్వారా మీకు కంచె ఉంటుంది. అయ్యగారి దగ్గర ప్రార్థన చేస్తే కంచె దొరుకుద్దిలే, నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు అని అనుకున్నావా? నీ ప్రార్థన రక్షణ కవచాన్ని తీసేసినట్టు. దుర్గం వేషం బాగానే ఉంది, దుర్గం బాగానే ఉంది. నువ్వు బయటికి వెళ్ళబెట్టి కోట దాటి ఏమా అందరు కోటలో ఉండిపోతారేంటి? రాజుగారు కోటలో ఉండిపోతారా? బయటికి వెళ్ళరా? వెళ్ళినప్పుడు ఏం కావాలి నీకు? నీ వెనకాల ఆ కోట మొత్తం మోసుకొని వెళ్తావా? ఏం కావాలి? కవచాలు ఉండాలి లేదా? అది ఆ కవచం నీ ప్రార్థన. నీ కుటుంబానికి నీ ప్రార్థన కవచములా కాపాడుద్ది. చేయాలి, తప్పదు, తప్పదు. ఒకవేళ ఆ కవచం నాకొద్దులే అనుకుంటే శత్రువులు 1 కాదు 2 కాదు 1000 దుష్ట శక్తులు అటాక్ చేస్తాయి. చాలా సీరియస్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తామండి? ఎంత ప్రార్థన చేసినా. 2024లో ప్రార్థన చేశాను, జవాబు రాలేదు తెలుసా? 2025లో కూడా చేస్తున్నాను, జవాబు రాలేదు. కనీసం 2 తులాలు బంగారమైన దేవుడు ఇవ్వలేదు. ప్రార్థన విని ఏం ప్రార్థన చేస్తాం అడయ్య గారు? 50 తులాలు దేవుడు బంగారం ఇచ్చినా నీ ప్రాణం పోతే పర్లేదు నీకు? ఈ బంగారం ఇవ్వలేదని అనుకుంటున్నావు తప్ప నా ప్రాణాన్ని దేవుడు ఇలా కాపాడుతున్నాడు సంగతి తెలియదు నీకు. ఏం ప్రార్థన అండి?
ప్రార్థన అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ప్రార్థన అంటే? నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను. ఒక సినిమా అంటే చాలా సినిమాలు చూశాను, తప్పు అబద్ధాలు ఆడకూడదు. నాకు చాలా ఇష్టమైన సినిమా పాతాళ భైరవి. అక్కడ బొమ్మ ఉంటుంది, జై పాతాళ భైరవి అనగానే వస్తుంది. ఏం కావాలి నరుడా అంటే, నాకు పలానా ఒక పెద్ద బంగ్లా కావాలనగానే ఎదురు ఉంటుంది. ఇప్పుడు యేసయ్య కూడా ప్రార్థన చేయగానే, యేసయ్య నాయనా నీ కృప చూపడం కట్టలు పడిపోవాలి పైనుంచి. అడిగిన ప్రతిసారి డబ్బు కట్టలు పడిపోతుండాలి. దేవుడు నా ప్రార్థన అలా వింటున్నాడు. అడిగిన వెంటనే కట్టలు, అడిగిన వెంటనే డబ్బు, అడిగిన వెంటనే బంగారం. అరే ఇదే కనబడుతుంది. కానీ దేవుడు నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన స్తుతులు, నువ్వు చేస్తున్నటువంటి పాటలు, నీ చుట్టూ కూడా దేవుడు తన కంచెనేస్తున్నాడు తెలుసా? నీ ప్రాణం పోకుండా. నా ప్రాణం పోయినా పర్వాలేదు ప్రభా, నాకు మాత్రం 50 తులాలు బంగారం కావాలి. ఎందుకంటే సచ్చినప్పుడు నా మీద ఏడాయి. జాగ్రత్తగా తెలుసుకోవాలి దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు. చెప్తున్నాడు, పిల్లలు, చంటి పిల్లలు బాలురులకేవి స్తుతుల మూలాలని ఒక దుర్గమును. 50 కీర్తనలో నువ్వు స్తుతించుట తన దేవుని రక్షణను వాడు కనపరుచుకుని మార్గం సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకే యోబులో కూడా, యోబుని గమనించినట్లయితే యోబుకున్న బంగారము తన ప్రాణాన్ని కాపాడలేదు, యోబుకున్నటువంటి సర్వము తన కాపాడలేదు. కానీ దేవుని పరీక్ష నిమిత్తమైన తన కంచె దేవుడు తీశాడు, అంతే తప్ప తీడు లేకపోతే. అది మనకు గుణపాఠం కోసమే. యోబు గ్రంథం చూడండి, ఆ మాట చెప్పేసి ముగిస్తున్నా. యోబు 1వ అధ్యాయంలో చూడండి, 9వ వచనం. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తముకును ఏమేసితివి? చుట్టూ కంచె వేసితివి. హల్లెలూయా. ఎస్. ఎలాగ తెలుసా చుట్టూ కంచె రావడానికి కారణం ఏంటో తెలుసా? యోబు మంచి ప్రార్థనాపరుడు. చూడండి ఆ ముందు వచనాలు ఏం చెప్తుందో. 5వ వచనం, అని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము. హల్లెలూయా. యోబు నిత్యము అలాగునే చేయొచ్చు. అది యోబు ప్రార్థనా జీవితం. చుట్టూ కంచె వేశాడు దేవుడు, అంతే. అరుణోదయం అంటే తెల్లవారుజాము ప్రార్థన చేసేవాడు. కంచె వేశాడు. కంచె దేవుని అనుమతి చేతనే దేవుడు తీశాడు. యోబు విషయంలో, అందరి విషయంలో జరిగిపోతుందని చెప్తున్నా. అంటే నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే అన్యజనులు కూడా నశించిపోతారు. నువ్వు ప్రార్థన చేయడం మానేస్తే వారి పట్ల ఉన్న దేవుని కృప కంచె కూడా తొలగిస్తుంది. ఎందుకంటే వారు చేసిన అన్యాయానికి వారు పోవాలి. కానీ నువ్వు గాయపడక నీ మట్టు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. ఒక్కోసారి ఇసుకొచ్చేసి మనసులో బాధపడింది అనుకో, దేవునికి ఏది న్యాయమో అది చేస్తాడంతే. ఒకసారి ఏమో ఎప్పుడు ప్రార్థన మనం చేసేవాళ్ళం. గుర్తుందా ఇసాక్ గారు మీకు? రూబేను పాత వాళ్ళు బాగా గుర్తు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఎదురుగా పీడి పట్టుకొని లుంగి వేసుకొని యేసు హల్లెలూయా హల్లెలూయా అని ఎక్కిరించేవాడు. ఎక్కడ ప్రార్థన చేసినా చాలా బాధ అనిపించింది. పేరు చెప్పొద్దు, మోసుకెళ్ళి నానా రకాల గొడవలు కూడా పెట్టిన వాళ్ళు కొందరు లేరు, ఇక్కడ లేరు. మొత్తాన్ని పేర్లు చెప్పకూడదు. అయితే
తను నడుస్తూ నడుస్తూ ఏరుక్కుంటూ చచ్చిపోయాడు. నడుస్తూ అనే గుర్తుందో లేదో మీకు చెప్పను. అలాగేంటంటే మనము సమాజం బాగుపడాలని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం, వారు మనకు గాయాలు ఇచ్చేస్తారు. అలాంటప్పుడు దేవుడు ఏది న్యాయమో వారి బ్రతుకులు ఆయన చేస్తాడు. ఆయన ఎవరి హక్కు ఎవరికి లేదు. కాబట్టి మనం మాత్రం ప్రార్థన చేయాలి. ఏమని? నశించిపోవాలి ప్రభా, కంచె తీసి ప్రభా కాదు, కృప చూపి క్షమించు, దయచూపి రక్షించు. దేవుడు కూడా నిరంతరం రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు ఎంత ఘోరమైన పాపి అయినా సరే, అంటే ప్రాణాలు కొర ప్రాణంలో ఉన్నా సరే తను రక్షించడానికే ప్రయత్నం చేస్తాడు దేవుడు. అంత ప్రేమమయుడు, అంత ప్రేమ కృపాసాగరుడు ఆయన. అర్థమవుతుందండి? కనుక మనం ప్రార్థన చేయడమే. కనుక మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయకపోతే మనమే దేవుడు ప్రార్థన ద్వారా మన కుటుంబానికి మనకిస్తున్నటువంటి చెప్పాలి రక్షణ కంచె, రక్షణ దుర్గము, రక్షణ కవచము మనమే పోగొట్టుకున్నట్టు. కాబట్టి అత్యవసరంగా సోమరులైన వారు ప్రార్థన చేయండి. అందుకే ఆయన అన్నాడు, ఇసుకక నిత్యము ప్రార్థించాలి. ప్రార్థన అనగానే అడగగానే అన్నీ వచ్చేయడం కాదు, అడగగానే డబ్బు కట్టలు పడిపోవడం కాదు. అర్థమైందా? డబ్బు కంటే విలువైన నీ ఆత్మను, నీ ప్రాణాన్ని, నీ బిడ్డల ప్రాణాన్ని నిరంతరం కాపాడుతున్న సంగతి నీకు తెలుసా? డబ్బు ఇస్తేనా దేవుడు? నువ్వు అడిగిందాలు ఇచ్చేస్తేనా ప్రార్థన విన్నట్టు? నీ చుట్టూ కంచె వేసిన సంగతి నీకు తెలుసా? తెలుసుకోవాలి. ప్రార్థన చేద్దాం. తల వంచండి.